హాయ్ అండి, నా పేరు కొడపల్ రాంబాబు అండి. నేను మ్యాథ్స్ ఐటీ ఫ్యాకల్టీ. ఈరోజు నేను డిఫరెన్షియేషన్లో మెయిన్స్ ప్రాబ్లం 2024 ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నానండి. ఇఫ్ y ఆఫ్ theta ఈక్వల్ టు 2 cos theta ప్లస్ cos 2 theta బై cos 3 theta ప్లస్ 4 cos 2 theta ప్లస్ 5 cos theta ప్లస్ 2, then theta ఈక్వల్ టు pi by 2, find the value of y double dash plus y dash plus y ఈక్వల్ టు. ఓకే అండి, ఈ ప్రాబ్లమ్ని నేను ఎంత ఈజీగా సాల్వ్ చేస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ y ఆఫ్ థీటా అన్నాడు కాబట్టి ఇక్కడ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. థీటా వాల్యూ ఎంత ఇచ్చాడండి? పై వాల్యూ ఇచ్చాడు. ఫస్ట్ డైరెక్ట్గా నేను పై బై 2ని తీసుకుంటున్నాను. y ఆఫ్ పై బై 2 తీసుకుంటే cos 90 0 అండి. cos 2 ఇంటూ పై బై 2 2 క్యాన్సిల్ అయిపోతే cos 180 వస్తుందండి. cos 180 వాల్యూ వచ్చేసరికి -1 అండి. అంటే cos 0 1 అయితే cos 180 అంతా -1. కాబట్టి ఇక్కడ దీని వాల్యూ 0 -1 బై ఇక్కడ cos 3 theta అంటే 3 pi by 2 cos 270 వాల్యూ వచ్చేసరికి 0 అండి. అదేవిధంగా 4 cos 2 theta అని ఇస్తే pi by 2 2 క్యాన్సిల్ అయిపోతే cos 180 వాల్యూ ఎంత? -1 ఇంటూ 4 -4. నెక్స్ట్ cos 90 0 5 into 0 0. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ 2. సో -1 by -4 plus 2 minus cancel, we get 1 by 2. నెక్స్ట్ y of theta తీసుకున్నాం. y of theta తీసుకుంటే మనం y డాష్ చేసాం అనుకున్నాం. డైరెక్ట్గా y డాష్ చేస్తే కనుక ఇక్కడ ఎలా ఉందంటే u by v ఉంది. ఇలా చేస్తే చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది, అంటే చేయడానికి చాలా టైం అవుతుంది. అలా కాకుండా కొంచెం దీని ఫార్ములాస్ని కొంచెం సింప్లిఫై చేస్తే చాలా షార్ట్గా అవుతుంది. చూడండి ఒకసారి. 2 cos thetaని అలాగే ఉంచండి. అదేవిధంగా cos 2 thetaని ఎలా రాయొచ్చు అంటే 2 cos square theta -1 బై cos 3 thetaని ఫార్ములా రాస్తే 4 cos cube theta minus 3 cos theta ప్లస్ 4 cos 2 theta. సేమ్ ఫార్ములా అండి, ఇక్కడ రాసింది రాదు. 2 cos square theta -1 ప్లస్ 5 cos theta ప్లస్ 2 అండి. ఇప్పుడు 2 cos theta ఇవి అలాగే వచ్చేయండి. 2 cos theta ప్లస్ 2 cos square theta -1 బై ఆర్డర్లో రాస్తే డిగ్రీస్ హైయెస్ట్ ఉన్నది 4 cos cube theta. ఇక్కడ 4 2s are 8 cos square theta అదొకటే ఉంది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. కాబట్టి 8 cos square theta రిమైనింగ్ -3 cos theta ఇక్కడ ప్లస్ 5 cos theta అంటే ఏ రాసుకోవచ్చండి? ప్లస్ 2 cos theta అని రాయొచ్చు. నెక్స్ట్ 4 1s are 4 -4 ఇక్కడ ప్లస్ 2 అంటే ఏ రాయొచ్చండి? -2. ఇక్కడ చూడగానే అందరికి ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాయాలంటే కొంచెం ప్రాబ్లమాటిక్ ఫీల్ అవుతారు. అలా ఏం అవసరం లేదండి. దీన్ని ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఉన్న cos thetaని నేను టీలో కన్వర్ట్ చేస్తున్నాను. క్యూబిక్ ఈక్వేషన్ ఎలా రాస్తానంటే 4t³ ప్లస్ 8t² ప్లస్ 2t -2గా తీసుకున్నాను. ఇప్పుడు నేను ట్రయల్ ఎర్రర్ మెథడ్ని వాడితే కనుక ఇక్కడ ఏ వాల్యూ తీసుకుంటే ఇది 0 అవుతుందో చెక్ చేసుకోవాలి. అది ఇక్కడ దీన్ని సాటిస్ఫై చేస్తే అది ఫ్యాక్టర్గా మారిపోతుంది. ఇక్కడ t = 1 తీసుకున్నాం అనుకోండి. t = 1 తీసుకుంటే అవుతుందా లేదా చెక్ చేద్దాం. t = 1 తీసుకుంటే ఏమొస్తుందంటే అండి 4t³ అంటే 4 1s are 4 ప్లస్ 8 1 స్క్వేర్ అంటే 8 ప్లస్ 2 -2 ప్లస్ 2 -2 క్యాన్సిల్ అవుతుంది, సమ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇది కాదండి, +1 అయితే కాదు. అలా కాకుండా t = -1 తీసుకుంటే ఏమవుతుందో చూడండి. -1³ -1 -4 వస్తుందండి. ఇక్కడ -1 స్క్వేర్ అంటే ఎంత? +1 8 1s are 8 అంటే 4 -4 ప్లస్ 8 ఇక్కడ 2 1s are 2 -2 మైనస్ పెట్టాం కాబట్టి -2 అంటే అన్నీ -2 -2 -4 -8 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? +8 0 అయ్యింది. కాబట్టి t = -1 సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే t + 1 అనేది ఒక ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వాడుకొని ఎలా రాస్తాను చూడండి. ఇక్కడ 4t³ ఉంది కానీ నేను 4t² తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చండి? t + 1 4t² × t 4t³
4t స్క్వేర్ ఇంటూ 1 4t స్క్వేర్. రిమైనింగ్ మీరు ఎలా రాస్తారంటే ఇక్కడ 4t ఇంటూ టీ ప్లస్ 1 పెట్టారండి. ఇప్పుడు చూడండి 4t స్క్వేర్ 4t ఇంటూ టీ 4t స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ 4t స్క్వేర్ వచ్చింది కాబట్టి 8t స్క్వేర్. నెక్స్ట్ 4t ఇంటూ 1 ప్లస్ 4t. ఇక్కడ ప్లస్ 4t ఉంది కానీ ఇక్కడ ఎంత ఉందండి 2t ఉంది. అంటే ఈసారి రాసుకొచ్చినట్టండి -2 పెట్టుకొని ఇక్కడ ఏం రాద్దామంటే t ప్లస్ 1. ఇప్పుడు టాలీ అవుతుంది చూడండి -2t ఇక్కడ వచ్చిన ప్లస్ 4t లోంచి -2t పోతే ఎంత ప్లస్ 2t -2 1 సార్ సరిపోయింది కదండి. ఇప్పుడు అన్నింటిలో కామన్ ఉంది ఎవరండి t ప్లస్ 1 కాబట్టి t ప్లస్ 1 కామన్ తీద్దాం. అదేవిధంగా అన్నింటిలో కూడా ఎవరు ఉన్నారండి 4లో 2 ఉంది 4లో 2 ఉంది ఇక్కడ కూడా 2 కామన్ తీయండి. రిమైనింగ్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ మిగిలింది 2t స్క్వేర్ ప్లస్ 2t మైనస్ 1. ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములా దాకా దీన్ని కన్వర్ట్ చేద్దాం. అంటే ఈ ఫార్ములా అంటే ఇక్కడ కాస్ క్యూబ్ లో ఉంది ఇక్కడ టీ స్క్వేర్ లో ఉంది కానీ మనం ఏం చేద్దాం టీ స్క్వేర్ తీసేసి కాస్ లో మార్చుకున్నాం. మార్చుకుంటే ఏమవుతుందో చూడండి 2 కాస్ థీటా ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 బై ఇప్పుడు 2 ఇంటూ టీ అంటే ఎవరండి కాస్ థీటా ప్లస్ 1 ఇంటూ ఇప్పుడు 2t స్క్వేర్ అంటే 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2t అంటే 2 కాస్ థీటా మైనస్ 1. చూడండి న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ సేమ్ కాబట్టి ఏమవుతుందండి క్యాన్సిల్. ఇప్పుడు ఎంత వచ్చిందండి 1/2 ఇంటూ కాస్ థీటా ప్లస్ 1 ఉంది కదండి దాన్ని ఎలా రాస్తానంటే న్యూమరేటర్లో రాస్తాను కాస్ థీటా ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఎంత -1. ఇది ఎవరండి y ఆఫ్ థీటా. నాకు కావాల్సింది ఎవరు y డాష్ ఆఫ్ థీటా. y డాష్ ఆఫ్ థీటా చేస్తే డైరెక్ట్లీ చేసేద్దామండి 1/2 ముందుకు రాసేసేయండి -1 ముందుకు రాసేయండి. అంటే ఇది ఎలా ఫీల్ అవ్వాలంటే x పవర్ n కదండి x పవర్ n అంటే మైనస్ అంటే ముందు n వస్తుందండి -1 ఇంటూ x పవర్ n -1 కాబట్టి -1 అంటే ఎంత -2 cos theta plus 1 whole to the power of -2. నెక్స్ట్ అండి cos theta డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత అండి మైనస్ sin theta. 1 కి డిఫరెన్షియేషన్ 0 అది మనకు తెలిసింది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే ఇది ప్లస్ అవుతుంది మనకు అర్థమైపోయింది. అంటే ఏం రాసుకోవచ్చండి ఫస్ట్ sin theta ఇంటూ cos theta plus 1 whole to the power of -2 బై ఇక్కడ ఉన్నారండి 2 తీసుకుంటాం. ఇప్పుడు నేను y డాష్ ఆఫ్ π/2 తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ డైరెక్ట్గా sin 90 వాల్యూ ఎంత అండి 1. ఇక్కడ cos 90 0. ఇక్కడ మిగిలింది ఎంత అండి 1. 1 1 సార్ 1. 1 కి పవర్ ఇక్కడ ఎంత ఉన్నా -2 ఉన్నా అది ఏమవుతుందండి 1. కాబట్టి ఇక్కడ వచ్చింది ఎంత అండి 1/2. 1/2 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అండి y డబల్ డాష్ తీసుకోవాలి. y డబల్ డాష్ అంటే దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. y డబల్ డాష్ ఆఫ్ థీటా తీసుకుంటే డైరెక్ట్గా రాద్దాం. ఇది యూవీ ఫార్ములాగా ఫీల్ అవ్వండి 1/2 కాన్స్టెంట్ వాటి ఫార్ములా పెట్టేసేయండి. ఇప్పుడు ఫస్ట్ సైన్ థీటా రాస్తాను. ఇది x4n లాగా ఫీల్ అవుతాయి -2 ఇంటూ కాస్ థీటా ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 -1 -3. నెక్స్ట్ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుందండి కాస్ థీటాకి మైనస్ సైన్ థీటా ప్లస్ మధ్య ఇది ఫార్ములా కాబట్టి ప్లస్ వస్తుంది. ఇప్పుడు కాస్ థీటా ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత ఉందండి -2. ఇప్పుడు d థీటా ఆఫ్ సైన్ థీటా అంటే ఎంత అండి కాస్ థీటా. ఇదండి డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన ఎవరండి y డబల్ డాష్ ఆఫ్ పై సరే చేస్తే ఏమవుతుందో చూద్దాం. అంటే ఏం చేస్తాం సరే ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అండి. ఇక్కడ sin 90 వాల్యూ ఎంత 1. ఇక్కడ sin 90 వాల్యూ ఎంత 1. 1 ఇంటూ 1 పక్కన పెట్టేయండి. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది ఒక 2 మిగిలిందండి 2 తీసుకుంటున్నా. తర్వాత cos 90 వాల్యూ ఎంత అండి 0. 1 పవర్ -3 ఉన్నా ఎంత 1 కాబట్టి 2 2 లాగే ఉంది ప్లస్ ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. cos 90 వాల్యూ ఎంత 0. 0 అంటే సంథింగ్ 0 కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటే 2/2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చిందండి 1. ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాసుకుంటామండి మనం అడిగింది ఏంటి క్వశ్చన్ y డబల్ డాష్ నౌ y డబల్ డాష్ ప్లస్ y డాష్ ప్లస్ y అంటే y డబల్ డాష్ అంటే ఎంత వచ్చిందండి 1. ఇక్కడ y డాష్ అంటే ఎంత వచ్చిందండి ప్లస్ 1/2. తర్వాత y అంటే ఎంత వచ్చిందండి 1/2. మొత్తానికి 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఎంత అండి 1. మొత్తానికి ఎంత వచ్చిందండి 2. ఇదే అండి ఆన్సర్.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.